స్పెషల్ డ్రైవ్. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టే. తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్ల పైనే అక్రమాలు జరిగినట్లు ఈడీ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. గొర్రెల పెంపకం అభివృద్ధి పథకం అమల్లో భారీ అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు అప్పట్లో ఓఎస్టీగా పనిచేసిన కళ్యాణ్ కుమార్ ఇంటితో పాటుగా మరో 8 ప్రాంతాల్లో సోదాలు చేశారు. అక్కడ లభించిన కీలక ఆధారాలను బట్టి ఇలా నిర్ధారణకు వచ్చినట్లుగా ఈడీ ప్రకటించింది. వివిధ ప్రభుత్వ అధికారులకు ముడుపుల రూపంలో అక్రమ చెల్లింపులు జరిగినట్లుగా సూచించే పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 200కు పైగా బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన చెక్బుక్లు, పాస్బుక్లు, డెబిట్ కార్డులు, 31 సెల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులను సీజ్ చేశారు. ఇవన్నీ నకిలీ, కమిషన్ కోసం తెరిచినవిగా గుర్తించారు. వీటన్నిటిలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లావాదేవీలను గుర్తించడం కలకలం రేపుతుంది. అలాగే 31 సెల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఈ కుంభకోణంలో లావాదేవీల గురించి వినియోగించినట్లుగా గుర్తించారు. కేవలం 7 జిల్లాల్లో పరిశీలన ద్వారానే 253.93 కోట్లు స్వాహా అయినట్లుగా తేలింది. వీటన్నిటి ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ ఈ కుంభకోణం విలువ 1000 కోట్లకు పైగా ఉన్నట్లు ఆధారాలు సేకరించింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్ల పైగానే అక్రమాలు జరిగినట్టు ఈడీ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అమల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే ఇది 1000 కోట్లు అంటే అతిపెద్ద భారీ స్కామ్గా మనం అనుకోవచ్చు. దీనిలో ఇంకా పెద్ద తలకాయలు ఉండే అవకాశం ఉందా? తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా గొర్రెల పంపిణీకి సంబంధించి భారీ ఎత్తున స్కామ్ జరిగినట్టుగా కూడా ఈడీ ఆరోపిస్తుంది. దానికి సంబంధించినటువంటి దర్యాప్తును కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఉంది లక్ష్మీనాగ్. ముఖ్యంగా అప్పటి పశుసంవర్ధక శాఖ తలసాని శ్రీనివాస్ యాదవ్కు సంబంధించి స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే పనిచేశారో కళ్యాణ్కు సంబంధించి కళ్యాణ్ కుమార్ ఇంటితో పాటు కొంతమంది లబ్ధిదారులు అట్లాగే అందులో పనిచేసినటువంటి దళారులు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లపై కూడా ఈడీ వరుసగా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్టీగా పనిచేసినటువంటి కళ్యాణ్ కుమార్కి సంబంధించి ఆస్తుల దర్యాప్తులో భాగంగా 100 కోట్ల రూపాయలు అయితే బయటపడుతున్నాయి. సుమారు ఈ కేసుకు సంబంధించి 1000 కోట్ల రూపాయల వరకు కూడా స్కామ్ జరిగినట్టుగా కూడా ఈడీ అనుమానిస్తుంది. ఇందుకు సంబంధించి డబ్బుల ట్రాన్సాక్షన్ కోసం నకిలీ దళారులు, నకిలీ లబ్ధిదారుల పేర్లతో కూడా ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా గొల్ల కుర్మల కోసం సపోర్ట్ చేసే విధంగా వాళ్ళ కులవృత్తిలో భాగంగా 21 గొర్రెలను ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాటిని కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బీదర్ అట్లాగే సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇందుకోసం షీప్ రేరింగ్ డెవలప్మెంట్ స్కీమ్ను కూడా ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి
లబ్ధిదారుల ఎంపికతో పాటు వారికి నిధుల విడుదల అట్లాగే ఆ, యూనిట్ల పంపకాన్ని కూడా చేపట్టినటువంటి పరిస్థితులలో వాటికి సంబంధించి పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి. అయితే లబ్ధిదారులు కానీ ఇటు దళారులు ఫేక్ డిస్ట్రిబ్యూటర్ల పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించి పెద్ద ఎత్తున బ్యాంకు ఖాతాలు కూడా సృష్టించి వాటి ద్వారా డబ్బులను ట్రాన్సాక్షన్ చేయడం, వాటిని బెట్టింగ్ యాప్లో కూడా ఈ డబ్బులు వెళ్ళినట్టుగా కూడా ఈడీ గుర్తించింది. ఇందుకు సంబంధించి 31 సెల్ ఫోన్లు 20 సిమ్ కార్డులను కూడా అధికారులు స్వాధీనం చేసుకొని అట్లాగే సుమారు 7 జిల్లాల్లో ఇప్పటివరకు 253 కోట్ల రూపాయల స్వాహా జరిగినట్టుగా కూడా ఈడీ గుర్తించింది. మొత్తం ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి దర్యాప్తును కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి ఉంది. 2021 మార్చిలో కాగ్ నివేదిక కంట్రోలర్ ఆడిట్ రిపోర్ట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో ఇచ్చేటువంటి కాగ్ రిపోర్ట్లో సైతం ఇందులో ఏదైతే ఎస్ఆర్డిఎస్ సంబంధించి ఆ భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్న ఈ గొర్రెల పంపిణీ స్కీమ్కు సంబంధించి అనే విషయాన్ని కూడా పేర్కొనడం జరిగింది. అట్లాగే ఆ నిధులు కాజేసినటువంటి సందర్భానికి చూస్తే సుమారు 4,25,000 గొర్రెల యూనిట్లను కొనుగోలు చేసినట్టుగా కూడా ప్రభుత్వ అధికారుల గణాంకాలు చెప్తున్నాయి. ఇందుకు సంబంధించి 4,000 కోట్ల రూపాయలను అప్పటి ప్రభుత్వం అయితే చేతులు విడుదల చేసినట్టుగా సుమారు ఇందులో 1,000 కోట్ల రూపాయలు అంటే 25% వరకు కూడా భారీ ఎత్తున ఫ్రాడ్ జరిగినట్టుగా ఈడీ గుర్తించి దానికి సంబంధించినటువంటి దర్యాప్తును అయితే అయితే రమేష్, అప్పుల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఓఎస్టీగా ఉండేవారు కళ్యాణ్ కుమార్. దీనికి సంబంధించి తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఏమన్నా విచారించే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? దర్యాప్తు అయితే కొనసాగుతుంది లక్ష్మీనాగ్. ముఖ్యంగా మంత్రి సుమారు 4,000 కోట్ల రూపాయలను ఈ స్కీమ్ కోసం ప్రభుత్వం విడుదల చేస్తే ఇందులో 1,000 కోట్ల రూపాయలు కూడా ఈ స్కామ్ జరిగినట్టుగా ఈడీ గుర్తించింది. ఇంత పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరగడం అనేది మినిస్టర్ అబ్జర్వేషన్ లేకుండానే ఆయన నోటీసులో లేకుండానే జరిగింది అనే దానికైతే కొంత అనుమానం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కూడా ఈడీ అధికారులు విచారించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఎవరైతే ఈ పశుసంవర్ధక శాఖలో పనిచేసినటువంటి అధికారులు కానీ దళారులు కానీ సుమారు 17 మందికి పైగా ఈడీ అధికారులు విచారించడంతో పాటు వారికి సంబంధించినటువంటి బ్యాంకు ట్రాన్సాక్షన్ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయడం జరిగింది. ఫ్రాడ్ అనేది నిజమే అనేది కూడా చాలా క్లియర్గా తెలిసింది. మొత్తం 4,000 కోట్ల రూపాయల్లో 25% అంటే 1,000 కోట్ల రూపాయల వరకు ఫ్రాడ్ జరిగింది అనేది క్లియర్ కట్గా ఈడీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో అప్పుడు ఆ పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి దర్యాప్తు చేసేటువంటి అవకాశం. ఎప్పుడైతే గత ప్రభుత్వం అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఇమీడియట్లీ కొన్ని హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారు. ఇప్పుడు కొన్ని కేసుల్లో చాలా కేసుల్లో ఇలాగే జరిగినాయి. ఆ రకంగా దీనికి సంబంధించి కూడా ఏమైనా ధ్వంసం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అవి కనిపించే అవకాశం ఉందంటారు దీనిలో? ఏదైతే ఓఎస్డి కళ్యాణ్ కుమార్కు సంబంధించి గత 4 రోజులుగా కూడా దర్యాప్తు అధికారులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఆయన ఇంటితో పాటు 8 చోట్ల కూడా సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది లక్ష్మీనాగ్. ఈ సందర్భంలో వారికి సంబంధించి గతంలో ఏదైతే గొర్రెల స్కామ్కు సంబంధించినటువంటి ఆధారాలు రికార్డులను కూడా ధ్వంసం చేసినట్టుగా ఈడీ అధికారులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించి ఆధారాలను ఉన్నప్పటికీ అంటే పర్ఫెక్ట్ ఆధారాలకు సంబంధించి స్కామ్ చేసినట్టుగా దానికి సంబంధించి కళ్యాణ్ కుమార్ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా కూడా ఒక నిర్ధారణకు ఈడీ అధికారులు వచ్చినప్పటికీ డబ్బులు లావాదేవీలకు సంబంధించి కానీ ఫేక్ బ్యాంక్ అకౌంట్ సృష్టించడం అట్లాగే ఫేక్ లబ్ధిదారులు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ గొర్రెల యూనిట్ల కొనుగోలు చేసినట్టుగా దళారులకు సంబంధించినటువంటి ఖాతాలు సృష్టించినట్టుగా కూడా ఈడీ అధికారులు గుర్తించారు. అయితే వాటికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించి కొంత ఆధారాలను ధ్వంసం చేసేటువంటి పనిని కళ్యాణ్ కుమార్ చేసినట్టుగా కూడా ఈడీ అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించి టెక్నికల్ అంశాలు ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా ఈ ఎవిడెన్స్ని రికవరీ చేసేటువంటి ప్రయత్నం అయితే ఈడీ అధికారుల నుంచి కొనసాగుతుంది. సేమ్ టైం ఇతర దళారులు కానీ ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో అప్పుడు పనిచేసి 1,000 కోట్ల స్కామ్కు సంబంధించి పాలు పంచుకున్నటువంటి అధికారులకు సంబంధించిన ఖాతాలతో పాటు వారి ఆస్తులను కూడా పై ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఎక్కడైనా మంత్రి ఇన్వాల్వ్మెంట్ పూర్తి స్థాయిలో ఉన్నట్టుగా ఈడీ అధికారులకు లింక్ దొరికితే మాత్రం నోటీసులు ఇవ్వడంతో పాటు ఆయనను కూడా విచారించేటువంటి అవకాశం ఉంది లక్ష్మీ.
అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ ఈ స్కామ్లో ఇంకా మరే కోణంలో అయినా చర్చించే అవకాశం ఉందంటారా? ఎందుకంటే గొర్రెల స్కామ్ అనేది ఎప్పటి నుంచో వినబడుతున్న మాట. దీనికి లింక్ ఎంతవరకు దొరికే అవకాశం ఉందంటారు? ఏమన్నా వాళ్ళ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అధికారుల దగ్గర? 1000 కోట్ల స్కామ్కు సంబంధించి 7 జిల్లాల్లో ఇప్పటి వరకు అయితే ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది లక్ష్మీనాగ్. ఇందులో 4.25 లక్షల గొర్రెల యూనిట్లను పంపిణీ చేసినట్టుగా కూడా ప్రభుత్వ డాటా చెప్తోంది. ఇందుకు సంబంధించి దళారులు ఎవరైతే ఉంటారో అట్లాగే కొనుగోలుదారులకు సంబంధించినటువంటి ఫేక్ ఖాతాలు సృష్టించడం, అంటే అసలు వాళ్ళు ఈ గొల్ల కుర్మలకు సంబంధించి బేసిక్గా చెప్పాలంటే ఈ స్కీమ్ వాళ్ళ కుల వృత్తిని ప్రోత్సహించడంలో భాగంగా తీసుకొచ్చిన స్కీమ్గా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ వాళ్ళు బీఆర్ఎస్ ఏదైతే గొల్ల కుర్మలు కాకుండా వారికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద లబ్ధిదారులుగా సూచించి వారి పేరు మీద అకౌంట్ సృష్టించడం, వారి పేరు మీదనే యూనిట్లను మంజూరు చేసినట్టుగా కూడా ప్రాథమికంగా తేలింది. దాంతోపాటు అమ్మకం చేసేటువంటి యూనిట్లకు సంబంధించి కూడా సాధారణంగా ఆ సమయంలో చూసుకుంటే కనుక మన తెలంగాణ చుట్టూ ఉన్నటువంటి ఇటు కర్ణాటక రాష్ట్రం, ముఖ్యంగా చెప్పాలంటే ఇటు మహారాష్ట్ర గొర్రెలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసినట్టుగా కూడా గణాంకాలు సూచించారు. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ యూనిట్లను అమ్మేటువంటి వ్యక్తులు కూడా ఫేక్ వ్యక్తులుగానే దర్యాప్తు అధికారులు గుర్తించారు. వారి వద్ద నిజంగా యూనిట్లు లేకపోయినప్పటికీ, అంటే గొర్రెలు లేకపోయినప్పటికీ కూడా వారి అమ్మకం చేసినట్టుగా, వారి ఖాతాలోకి డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా కూడా ఈడీ అధికారులు అయితే గుర్తించారు. ఓవరాల్గా కొంతమంది అధికారులు, దళారులు కలిసి ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఈ ఓఎస్డీ కానీ ఇతర అధికారుల సహకారంతోనే ఇంత పెద్ద తతంగాన్ని నడిపినట్టుగా కూడా ఈడీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దీనిపై మరింత లోతైన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. లక్ష్మీ, థ్యాంక్ యూ రమేష్. పాపాయ్